ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिक्रियात्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्रीगुरुभ्यो नमः। ఈరోజు విశ్వావసునామ సంవత్సరం ఆరంభమైంది. ఆ సంవత్సరం యొక్క ఫలాలు, తర్వాత గోచార ఫలాలు, మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి పంచాంగ శ్రవణం చేసుకోవడం ఆన్మాయితీగా వస్తుంది. ఇందాకనే మూర్తి గారు చెప్పినట్టు దాన్ని ఎంత మటుకి వీలుంటే అంత మనకున్న టైంలో 1 గంట సేపులో చెప్పుకుందుకు ప్రయత్నించేద్దాం. అందరికీ తెలుసున్నదే అయినా ఒకసారి శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యం. అంచేత ఆ శ్రవణాన్ని బట్టే మననాన్ని బట్టి నిధిధ్యాస ఇవన్నీ కూడా అలవడతాయి. అవి అంటే ఏంటో తెలియకుండా మనంతటా మనకి వాటంతటా అవి వచ్చి అలవాటుగా మనకి మారిపోతాయి. అంచేత శ్రవణ మనన నిధిధ్యాసలు అనుష్ఠానంలో ప్రాథమిక సోపానాలు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ పంచాంగం శ్రవణం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటిది, రాశి ఫలాలు, గోచారం, గ్రహచారం ఎలా ఉన్నా వీటి వల్ల కలిగే ఫలితం ఏంటి శ్రవణం వల్ల చెప్పుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంచాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం వల్ల ఇన్ని లాభాలు శ్రవణం వల్ల కలుగుతాయని చెప్తున్నారు. అవి సూక్ష్మంగా చెప్పుకోవాలి అంటే సంపదల్ని చేకూరుస్తుంది. శ్రీకళ్యాణ గుణావహం శుభాల్ని కలిగిస్తుంది. అన్నీ మనకి శుభాలు కలుగుతూ ఉంటాయి. మనం దాన్నే ఇంగ్లీష్లో వ్యూయింగ్ పెర్స్పెక్టివ్ అంటారు. పెర్సెప్షనల్ ఎర్రర్స్ వల్ల మనం అది శుభం కాదనుకుంటాం, కానీ జరిగేవన్నీ శుభమే. పరమేశ్వరుడు పిల్లలకి అందరికీ కూడా శుభమే ఇస్తాడు, కానీ అది మన దృక్కోణంలో అది అశుభంగా అనిపిస్తూ ఉండొచ్చు కొందరికి. శత్రువుల్ని దూరం చేస్తుంది. శత్రువులు అంటే మామూలుగా మనకు కనిపించే మనుషులే కాదు, అరిషడ్ వర్గాలు శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, వాత్సర్యాలు వాటిని దూరం చేస్తుంది. గంగానదిలో స్నానం చేసినంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. దుస్వప్న దోషాపహరం, చెడు కళలు ఏమైనా వస్తే వాటి ఫలితాలు మనకి అంటకుండా చేస్తుంది. గోదానంతో సమానమైనటువంటిది పంచాంగ శ్రవణం. ఆ తర్వాత మన యొక్క ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఆయుర్దాయం అనేటువంటిది ఎంతో ముందే రాసింది కదా. అది ఎలా పెరుగుతుంది అంటే దాన్ని యాక్టివైజేషన్ చేయడం,
సదుపయోగం చేసుకోవడంలో ఉపయోగం ఎంత మటుకి మనకి కలుగుతుందో దానిని మార్గదర్శకంగా ముందుకు చూసుకెళ్ళేలా చేస్తుంది. సత్సంతానాన్ని ప్రాప్తి చేస్తుంది. అన్ని కార్యాల్లో విజయాన్ని చేకూరుస్తుంది. ఇన్ని ఫలితాలు ఉన్నటువంటి ఈ పంచాంగ శ్రవణం తప్పనిసరిగా ఉగాది నాడు చేయడం చాలా ముఖ్యమని చెప్పబడతారు. ఈరోజు పొద్దున్నే మంగళ స్నానాల తర్వాత అందరూ కూడా ఉగాది పచ్చడి తినే ఉంటారు. ఆ తినే ముందు చెప్పుకునే శ్లోకం మీ అందరికీ వచ్చు. శతాయుర్వజే దేహాయ సర్వసంపత్కరాయ చ, అవునా కదా, సర్వారిష్ట వినాశాయ నివారాయ నింబకం దళపక్షణం అంటే వేప చిగురుదలతో కూడుకున్నటువంటి షడ్రుచులతో కూడుకున్నటువంటి పచ్చడిని తింటే జీవితంలో ఉండే అన్ని రుచులు మనకి బాగా బోధపడతాయి, గుర్తుకొస్తాయని చెప్పింది. ఈ సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం. అందరూ చాలామంది పంచాంగాలు చూసుకునే ఉంటారు, లేకపోతే టీవీల్లోనూ అక్కడ వినే ఉంటారు. విశ్వావసు అంటే ఏంటి? విశ్వం, మనం విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారు అంటాం. మొట్టమొదటి మాటే విశ్వం. విశ్వం అంతా కళ్యాణకరంగా చూసేటువంటి పని ఎవరికైతే ఉందో భగవంతుడికి ఆ పరమేశ్వరుడి పేరు శ్రీమన్నారాయణుడు. వ్యాపకత్వాత్ విష్ణుతత్వ, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు విష్ణువు కాబట్టి ఆ విష్ణుతత్వమే ఈ విశ్వం. వసు అంటే ఇక్కడ ధరిత్రి, ధాత్రి కూడా వస్తుంది, వసుంధరామాత కూడా వస్తుంది. అంటే పూర్తిగా కళ్యాణాన్ని కలిగించేవాడు జగత్తంతకీని. ఆయనదే అయినప్పుడు ఆయన సొత్తులో కొందరు చెడుగాను కొందరు మంచిగా ఉండాలని ఆయనకు ఉండదు. మన యొక్క ఆలోచనలు, మన యొక్క చేతల వల్ల మనం వాటిని ఆ మార్గంలోకి మనం తీసుకెళ్తున్నాం, పరమేశ్వరుడు తీసుకెళ్ళటం లేదు. అదే కాకుండా ఈ విశ్వావసు అనేటువంటిది ఒక గంధర్వుడు పేరుని చెప్తారు. మీరు అమరకోశం ఎవరైనా వినుంటే చదివితే హా 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 హూ హూ చైవమాజ్య అని చెప్పి ఏకాదశి గంధర్వులు ఉన్నారు. ఆ గంధర్వుల్లో ఒకడు విశ్వావసు. ఆయనకి ఇవ్వబడిన పని ఏంటంటే ప్రత్యేకించి కొత్తగా పెళ్ళవుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యోన్యం జత చేయడం, వాళ్ళలో ప్రేమ స్వభావం ఎప్పటికీ ఉండేలాగా అది కలగజేసి దాన్ని పెంపొందించడం ఈ విశ్వావసు అనేటువంటి గంధర్వుడి యొక్క ముఖ్యమైన పని. మంచిని చేస్తూ ఉండడం. అంచేత ఈ మహావిష్ణువు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఆయన సర్వం కూడా మంగళం కలిగేలాగా, అన్నీ శుభం జరిగేలాగా చూడడం ఆయన పని అని చెప్పుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సర ఫలం అది చెప్పుకుందాం. సంవత్సర ఫలం చెప్పుకొని తర్వాత నవనాయక ఫలాలు, మన రాశి చక్రాలు వచ్చిన వాళ్ళందరూ వినడానికి కందాయ ఫలం, తర్వాత ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, మన ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. ఈ సంవత్సర ఫలం ఏంటి అంటే ఇందులో రాజు ముఖ్యంగా, అన్నింటికీ ముఖ్యంగా రాజు రాజా తథా ప్రజ అంటారు కదా, అలాగా రాజు రవి ముఖ్యంగాను. రాజు రవే కాకుండా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కొన్ని పోర్ట్ఫోలియోస్, ఒక ప్రైమ్ మినిస్టర్షిప్పే కాకుండా 3-4 పోర్ట్ఫోలియోస్ దగ్గర పెట్టుకుంటారు. చీఫ్ మినిస్టర్ కూడా ఒక్కొక్కసారి హోమ్ తన దగ్గర పెట్టుకుంటారు, ఫైనాన్స్ తన దగ్గర పెట్టుకుంటారు, కొన్ని 3-4 పోర్ట్ఫోలియోలు. అలాగే ఈ రాజు అయినటువంటి రవి గారికి అది ఒకటే కాక వేరే రసాధిపతిగా ఉన్నాడు, తర్వాత మేఘాధిపతిగా ఉన్నారు, అన్నీ ఒక్కొక్కటే చూద్దాం. రాజు రవి, మంత్రి చంద్రుడు, చల్లగా చూస్తాడు మంత్రి చంద్రుడు. తర్వాత సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఇవన్నీ రవి పెట్టుకున్నాడు. సూర్యుడి చేతిలో ఆ 3-4 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. తర్వాత రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అంచేత ఈ నవనాయకుల్లో 3 శుభగ్రహాలు, 6 అశుభగ్రహాలు. 3 శుభగ్రహాలు ఉంటే 6 అశుభగ్రహాలని నెట్టుకొస్తారు. అంటే వాళ్ళ ఆధిక్యత పెరగకుండా వీళ్ళు చేయగలరు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోస్ అలాంటివి కాబట్టి చేస్తారు. కొంత చెడు ఉంటుంది, కానీ దాన్ని మళ్ళీ తీసుకురావడానికి కొంత టైం బట్టి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ సెటరేట్ చేసి మార్గంలో, న్యాయ మార్గంలో పెడుతూ ఉంటారు. ప్రభుత్వం నడిపేవాళ్ళు నాయకులకి వాళ్ళకి
ఎన్నో దురాక్రమణలు అపోజిషన్ పార్టీస్ నుంచి ఎన్నో ప్రెషర్స్ అనేక రకాల కుట్రలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అయినా వీళ్ళకి టైం పడుతుంది. టైం డ్రాగ్ ఆన్ చేసుకుని సవ్యమైన మార్గంలో పెట్టుకుని ప్రజలకి ఇతోధికంగా ఉపయోగపడేటువంటివన్నీ చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అన్నీ కూడా బయటకు తీసి ఆ శత్రువులు ఎవరైతే ప్రభుత్వాన్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని శిక్షించడానికి అనేక మార్గాలు దొరుకుతాయి. అలాగే విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా బంగారం, వెండి, నవరత్నాలు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇంకా పెరగడం ఏంటండి, బంగారం ఆల్రెడీ ₹1,00,000 చేరుకుంది, 90,000 దాటిపోయింది. ఇంకా పెరుగుతుంది అంటే ఇది కనీసం స్టాండర్డ్ 1 lakh రౌండ్ అబౌట్ 1 lakh అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అలాగే వెండి, నవరత్నాలు కూడా బంగారాన్ని బట్టి మిగిలినవి కూడాను. తర్వాత ఇదే కాకుండా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది జనరల్గాను గుండె జబ్బులు, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కొత్తగా రావచ్చును. అప్పుడు కరోనా అవి వచ్చి చాలా కాలం మన పీడించే. అలాగే కొత్త రకమైనటువంటి కొన్ని ఈ అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. గుండె జబ్బులు, కంటి సమస్యలు, నూతన వ్యాధులు ఎక్కువ అవుతాయి. రైతుల సమస్యలు ముఖ్యంగా ఈ సంవత్సరం పాలకులు అడిగి తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తారు. రైతులను గుర్తించడం అనేటువంటిది ఎక్కువగా ప్రధానంగా ఉంటుంది ఈసారి రైతుల సమస్యలు. తర్వాత బ్యాంకు లోన్లు ఎక్కువ తీసుకోవడం వల్లనే రుణభారం పెరుగుతుంది. రాష్ట్రాలకు కానీ అలాగే దేశానికి కానీ మొత్తానికి మీద లోన్లు ఎక్కువ తీసుకోవడం, రుణభారం పెరుగుతుంటుంది. ఈ చీఫ్ మినిస్టర్ గారు రుణాలు తీసుకుని, లోన్స్ తీసుకుని అన్నీ ఖర్చు పెట్టి వెళ్ళిపోతారు, ఫ్రీ బీస్ ఇచ్చి. మళ్ళీ వచ్చేవాళ్ళు వాళ్ళు తీర్చుకోలేక అవి తీర్చుకునే టైంకి వాళ్ళ టైం అయిపోతుంది. ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. అంచేత ప్రముఖమైన వ్యక్తులు కొంతమంది వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది ఎవరు ఏంటి ఎప్పుడు అనేది చెప్పలేము. అటువంటి అవకాశం కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది ఈసారి. తర్వాత దేవాలయాల అభివృద్ధి చెందుతాయి, వాటి పవిత్రత కాపాడుతారు. అది ఆ మార్గం సుగమం అవుతుందని మనకు ఆల్రెడీ తెలుసు. మనం చూస్తూనే ఉన్నాం దేవాలయాలు ఎన్ని ఎక్కడ డెవలప్ అవుతున్నాయి అనేటువంటిది. ప్రజలలో కూడా దైవభక్తి అనేటువంటిది పెరుగుతుంది, పెంపొందుతుంది. గుడికి వెళ్ళాలి, గుడి చేయాలి, లేకపోతే మంచి పనులు చేయాలి అనేటువంటి మనసులో సంకల్పం కలుగుతుంది. రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం జూన్ 22వ తారీఖున చేస్తున్నాడు కాబట్టి ఆ రోజు ఆదివారం బహుళ ద్వాదశి అయింది. మధ్యాహ్నం 2ంటికి సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. సస్యానుకూల వర్షాలు పంటలకి తగు మాత్రము నీరు ఎప్పుడెంత కావాలో అంత కురుస్తూ ఉంటాయనేది. మొత్తం మీద మనకి 20 9 భాగం 9 పాళ్ళు అక్కడ కొండల మీద, 9 పాళ్ళు కింద నదుల్లోనూ కురిసిన ఆ 2 పాళ్ళు ఆకట్టుకుని మనం ఉపయోగం చేసుకున్నట్లయితే సస్యశ్యామలంగా ఉంటుంది. అది ఎప్పుడూ జరిగేదే. ఎందుకంటే మనకు ఉండేటువంటి భూమి కంటే ఎక్కువ కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, సముద్ర జలాల్లోనూ కలిసేదే ఎక్కువ అవుతుంది. అంచేత ఈ విధంగా దీన్ని ఇది ఉంది. ఇప్పుడు ఈ నవనాయకుల గురించి చూసాం కదా, ఆ నవనాయకుల ఫలితాలు చూద్దాం. రాజు రవి అని చెప్పుకున్నాం కదా, దీనివల్ల రాజకీయాల ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది. సూర్యుడే గ్రహమండలాధిపతి అయినటువంటి తేజోమయుడైనటువంటి రవి సెంటర్లో మనకు పైన ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి రాజకీయాల ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది. కానీ కులమత వైషమ్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అది ఈ మధ్యకాలంలో బాగా నాటుకుపోయింది, అది పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుంది. అది ఎవరు గ్రహించట్లేదు. హిందువులు అంటే హిందువుల్లో అనేక కులాలు, మతాలు ఉన్నాయి. సో వాళ్ళు వీరు వీళ్ళు వేరు అని చెప్పి ఈ దెబ్బలాట్లు కంటిన్యూ అవుతున్నాయి. హిందువులంతా ఒకటే, ఒక తాటి మీద నడిచినాడు దేశాన్ని ఎవరు ముట్టుకోలేరు. అటువంటిది ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కంటిన్యూ అవుతాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ కులం గురించి, వాళ్ళ మతం గురించి, సామూహిక ప్రయోజనాల గురించి, అంటే దేశానికి ఏది చేస్తే మనకి ఉపకారం అవుతుంది అనేది మాత్రం పట్టించుకోరు. అలాగే ప్రభుత్వ ఆస్తులు, ధనం, గనులు, భూగర్భ సంపద, వీటిని నదీ సంపద, ఇవి ఎవరికి వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకుందుకు ప్రయత్నం చేస్తారు. కొంత ముందుకు వెళ్ళి డెవలప్ అవుతుంది అనుకుంటే వెనక నుంచి ఇటువంటి ఏమంటాం, ఏదో కొక్కులు అంటాం కదా, అటువంటి రాబందులు అనండి, పందికొక్కులు అనండి, ఇవి తినేస్తూ ఉంటాయి. దానివల్ల నష్టం కలుగుతుంది.
అంటే బాహ్య శత్రువుల కంటే అంత ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఔషధాలు అవి ఏవైతే ఉన్నాయో అసలు మందు అందులో ఉండదు. ప్యాకెట్ మీద పైన ఉంటుంది కానీ మందు మీద, కానీ లోపల ఉండేది డూప్లికేట్ ఉత్తి పౌడర్లు ఇవే ఉంటాయి. ఔషధాల రేట్లు కూడా కృత్రిమంగా బాగా వాడేటువంటి కామన్ మ్యాన్కి మనకు వచ్చేటువంటి మందులన్నీ కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఖరీదైనటువంటి మందులు వాడవలసిన ఈ సామాన్య ప్రజలకి అదొక దెబ్బ. ప్రజలకు నిత్యావసర వస్తువులు దగ్గరలో ఉంటాయి, అంటే తగు రీతిలో ఎక్కువ రేట్లు కాకుండా వాళ్ళకి కొనుక్కునే స్థితికి వస్తాయి, చాలా వరకు అందుతాయి అని చెప్తున్నాడు. తర్వాత సంతాన సాఫల్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అంటే పిల్లల గురించి ఎక్కువ శాతం ఇవి మోసానికి గురవుతున్నాయి. ఏదో దెబ్బకని తీసిపెట్టి ఇప్పటికీ మనకి తెలియనివి న్యూస్లో రానివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళ అవయవాలు తీసేయడం, అవి అమ్ముకోవడం, వీళ్ళకి చేసే ఆపరేషన్ ఒకటి, ఇటువంటి మెల్లమెల్లగా అక్కడక్కడ ఉన్నాయి. ఇటువంటి ఈ నష్టాన్ని ఆరోగ్యానికి నష్టాన్ని కలిగించేటువంటి కొన్ని అవకతవకలు దొరికే అవకాశం ఉంది. ఆ తర్వాత సేనాధిపతి శని అవడం మూలానే యుద్ధం అనివార్యం అవుతుందని రాజు వల్ల ఈ సేనాధిపతి వల్ల తెలుస్తోంది. కానీ యుద్ధ వాతావరణం మాత్రం సృష్టింపబడుతుంది. బోర్డర్స్లో ఆ కల్లోలం అది ఎప్పటికీ తప్పదంటున్నారు. తీవ్రవాద కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నవే ఎక్కువ తలనొప్పిగా ఉన్నాయనుకుంటే అవి ఇంకా పెరుగుతాయి అని అంటున్నారు. ఎక్కువ మంది తీవ్రవాదులు ఇప్పుడు ఎలా అయితే చనిపోతున్నారో బోర్డర్స్లో BSFతో పోటీ పడి అటువంటి వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత సస్యాధిపతి బుధుడికి వచ్చిన కారణం చేత వ్యవసాయ భూముల ధరలు పెరుగుతాయి, పంటలు కూడా బాగానే పండుతాయి, వచ్చేటువంటి వర్షం సరిపోతుంది, ఏ టైంకి ఎంత వాన కావాలో అది పడి సస్యశ్యామలంగా ఉండే అవకాశం ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుకూల ఫలితాలను ఇస్తాయి. రీసెర్చ్ మోడల్లో, అగ్రికల్చర్ రీసెర్చ్ మోడల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వాడడానికి కాకుండా కొత్త రకం వాడేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వీటి వాళ్ళకి అన్నిటికీ కూడా ప్రభుత్వ సహకారం తప్పకుండా లభిస్తుంది. తర్వాత ప్రభుత్వం తలపెట్టేటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయని చెప్పబడుతుంది. తర్వాత ఈ పెనుగాలుల వల్ల, తుఫాను వల్ల వ్యవసాయ రంగానికి దిగుబడులకు కొంత మేరకు ఆటంకాలు వస్తాయి. మొత్తం మీద లాభం దానికి సరిగ్గా సమతుల్యంగా ఉంటుంది. అంటే పూర్తిగా నష్టపోకుండా, రైతు పూర్తిగా దిగజారి పడిపోకుండా వాళ్ళకి అది సరైన మార్గంలో కొంత దారి కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఎగుమతులు పెరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి, అది ఎప్పుడూ ఉండేదే ప్రకృతి వైపరీత్యాలు. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఉండేటువంటి వరదలు, తుఫాన్లు, ఈ బీభత్సాలు అది తప్పదంటున్నారు. అది ఈ ఏడాదైనా రిలాక్స్ అవుతుందనుకుంటే అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తర్వాత విశేషంగా రోగ నిరోధక శక్తిని ప్రసాదించే చెట్లు అధికంగా బయటపడతాయి. అంటే మనకి ఇంతకు ముందు తెలియనటువంటి చెట్లు. దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు ఇండికేషను, ఆయుర్వేదానికి ప్రాధాన్యత కలుగుతుంది. అంతకుముందు కనుక్కోలేనటువంటి మన దొడ్లోనే పెరట్లోనే ఉంది చెట్టు, ఆ చెట్టు వల్ల మందు దీనికి ఉపయోగపడుతుంది అనేటువంటివి ఈ రీసెర్చ్ వల్ల బయటపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఆయుర్వేదం అటువంటివి కూడా కొంచెం పైకి రావచ్చు. ధాన్యాధిపతి కుజుడు, ఇవి ధాన్యం రేటు పెరుగుతుంది, కుజుడు కాబట్టి ధాన్యం రేటు పెరుగుతుంది. పంటలు అధికంగా పండినా రేటు పెరుగుతుంది. అలానే రైతుకి ఎక్కువ లాభం కలుగుతుందని కాదు, హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. తర్వాత నీటి వ్యాపారం, మద్యం వ్యాపారం, విద్యా వ్యాపారం, ఇవన్నీ కూడా నీటి వ్యాపారం బాగుంటే పర్వాలేదు, మద్యం వ్యాపారం, విద్యా వ్యాపారం ఈ రెండు డేంజరస్. అంటే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, వాటి మేనేజ్మెంటు, కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్, వాటి దందా అది ఇంకా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవాలి. 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. మాతృభాష ప్రాధాన్యత గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటికే తెలుగు మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చూస్తున్నాం కదా. మన దగ్గరికి మన ఇంట్లో ఉన్న మన పిల్లలు మనవలే తెలుగు చదవలేని పరిస్థితి. ఇంట్లో ఉన్న మనం తల్లిదండ్రులకే రాని పరిస్థితి, ఆ జనరేషన్ వచ్చేసారు. అలాగే తమిళియన్స్కి తమిళ్, కన్నడ వాళ్ళకి కన్నడ, తెలుగు ఆ మాతృభాష మీద
ఉండేటువంటి మక్కువ తగ్గిపోవడంతో వాళ్ళ భాష ఏంటో వాళ్ళు మర్చిపోతున్నారు. అదే ఇంకా ఫారిన్ కంట్రీస్లో అమెరికాలోనూ అక్కడ ఉన్నవాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి మనబడిని ఇది అది అన్నీ పెట్టి వాళ్ళకి నేర్పిస్తున్నారు. విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుందాం అనేటువంటి ఆశ చాలామందిలో కలుగుతుంది. అంచేత వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళడానికే ఎంతసేపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా శీతల పానీయాలు అధిక ధర కలిగి ఉంటాయి. ఈ శీతల పానీయాలు తాగుతారు అందరూ. అసలు తాగవలసింది ఎక్కువ మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మిగిలినవి అయితే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు. దానివల్ల ఆరోగ్యం నష్టపడేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. తర్వాత అక్రమ సంబంధాల వల్ల నేరాలు అధికమవుతాయి. అంటే అక్రమ సంబంధాలు అనేటప్పటికీ వాళ్ళు ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ అన్నీ కొనుక్కోవడం, తర్వాత డైరెక్ట్గా కంపెనీల నుంచి కాకుండా బ్రోకర్స్ ద్వారా కొనుక్కోవడం, వాటిని అమ్మడం, అదే ప్రోడక్ట్ డూప్లికేట్ అవ్వడం, ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి ఈ న్యూట్రిషియస్ ఐటమ్స్ అన్నీ కూడా డూప్లికేట్స్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మహిళా కమిషన్ లాగానే పురుషులకు కూడా అలాంటి రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఉండాలనే అభిప్రాయాలు వస్తాయి. పురుషులకి లేదు, మహిళా కమిషన్ ఉంది. అది కూడా కొంతమటికే పనిచేస్తుంది. 35% పూర్తిగా ఫాలో అవ్వట్లేదు పాటించి. తర్వాత ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తు సామగ్రి విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వాటిని అన్ని రాష్ట్రాల వాళ్ళు సహకరించి చేయాలి. అది జరగడం చాలా కష్టం అవుతుంది. వెల్లుల్లి, క్యాబేజీ, క్యారెట్, వేరుశనగ, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు, మెంతులు, ధనియాలు, కందిపప్పు, మిగిలిన అపరాలు ఇవన్నీ కూడా అధిక ధర కలుగుతాయి, రేట్లు పెరుగుతాయి అని చెప్పబడుతోంది. అర్ఘ్యాధిపతి రవి. ఈ రవి అర్ఘ్యాధిపతి అవ్వడం వలన ఎర్ర రంగు భూములు, ఎర్ర ప్రదేశం, ఎర్ర నేలలు, ఎరుపు, గులాబీ రంగు వస్త్రాలు ఇవన్నీ ధర కలిగి ఉంటాయి. దక్షిణ భారతంలో అన్ని రాష్ట్రాలకి ప్రతికూల సంఘటనలు వీటికి పంటల్లో కలిగేటువంటి అవకాశం ఉంది. అలానే ఇందాక మొదట్లో చెప్పుకున్నప్పుడు రవి రాజుగా ఉన్నాడు కాబట్టి రైతు పూర్తిగా పాడైపోడు, ఎటొచ్చి ఎక్కువ లాభాలు రావు అని చెప్పుకుంటున్నారు. రసాధిపతి శుక్రుడు కాబట్టి గౌరవప్రదమైన సత్కారాలు పొందుతారు జనులు. వాళ్ళు తగు రీతిని వాళ్ళకి ఏ లెవెల్లో వాళ్ళకి సత్కారం కలగాలో రికగ్నిషను అవి ఉంటాయి. దేశానికి, మన ధర్మానికి, సంస్కృతికి పట్టబోయేటువంటి సభ్య సమాజం అంటే మనకి ఏ విధమైనటువంటి అగౌరవనీయ పరిస్థితులు కలుగుతున్నాయో వాటిని ఎదిరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సహాయ సహకారాలు ఇచ్చి ముందుకు వడుతుంది అని చెప్పబడుతోంది. మేఘాధిపతి రవి. ఖండవృష్టి, అతివృష్టి, అనావృష్టి అంటే ఖండవృష్టి ముక్కలు ముక్కలుగా. తర్వాత పంట తక్కువ, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి కానీ రేట్లు ఎక్కువ ఉంటాయి, అందుబాటులో ఉండవని చెప్తున్నాడు. నీరసాధిపతి బుధుడు కాబట్టి చిత్రమైన వస్త్రాలు, అద్దకం గుడ్డలు, శంఖాలు, చందనం మొదలైన సుగంధ ద్రవ్యాలు కొంత తగ్గి నిలబడతాయి. ఆ రేటు కంటిన్యూ అవుతుంది అని చెప్పబడుతోంది. ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలం అయిపోయింది. సంవత్సర ఫలం చూసాం మనం. ఇప్పుడు ఈ సంవత్సరం గ్రహణాలు అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ విశ్వావసనామ సంవత్సరంలో 2 గ్రహణాలు ఉన్నాయి. సూర్యగ్రహణం లేనే లేదు మనకి. ఈ 2 కూడా చంద్రగ్రహణాలే. మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు 7/9/25 చంద్రగ్రహణం వస్తుంది. విశ్వావసనామ సంవత్సర భాద్రపద పూర్ణిమ ఆదివారం, శతభిష నక్షత్రం, రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. స్పర్శకాలం రాత్రి 9:56, 4 నిమిషాలు తక్కువ 10ంటికి పడుతుంది. మధ్యకాలం 11:40. మోక్షకాలం రాత్రి 1:26. అర్ధరాత్రి లేచి స్నానం చేయమని కాదు, ఆ నియమనిష్టలు ఉండేటువంటి వాళ్ళు, అనుష్ఠాన పనులు వాళ్ళు చేసుకుంటారు, అది వేరు. మిగిలిన వాళ్ళు సామాన్య జనులు తెల్లవారు లేచి స్నానం చేసుకుంటే సరిపోతుంది. అలాగే 2వ చంద్రగ్రహణం 3వ తారీఖు మార్చి 26 వచ్చే ఏడాది మంగళవారం అయింది. మంగళవారం మధ్యాహ్నం 3:21కి అది స్పర్శకాలం. పాల్గొన శుద్ధ పౌర్ణిమ మంగళవారం పుబ్బ నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. స్పర్శకాలం మధ్యాహ్నం 3:21కి మనకు కనపడదు. మధ్యకాలం సాయంత్రం 5:05. మోక్షకాలం మనం చూడొచ్చు 6:49 నిమిషాలకి. ఆద్యంత పుణ్యకాలం 3:20 నిమిషాలు ఉంటుంది. ఈ గ్రహణం
పుబ్బా నక్షత్రంలో పడుతుంది కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు సింహరాశి జాతకులు చూడకూడదు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రగ్రహణం పట్టినప్పుడు ముఖ్యంగా అందరూ కూడా చంద్రుణ్ణి తలుచుకునే నమస్కారం చేస్తున్నారు. స్పర్శ స్నానం సాయంత్రం ఎలాగా స్నానం చేస్తారు. అందుచేత మనం చంద్రుడి వల్ల మనస్సుకి కదా మనకి సంబంధించినటువంటిది. అందుచేత కనీసం రానివాళ్ళు, మంత్రం రానివాళ్ళు, చెప్పుకోలేని వాళ్ళు దది తెంకతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం శంభోర్మకుటభూషణం. కనీసం చంద్రుడి మీద ఒకటి ఆయనకు నూలుపోగు వేస్తుంది. చంద్రగ్రహణం వల్ల మనకి ఆ రాశి వాళ్ళు, ఆ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండి మన్నాడు ఉదయమే స్నానం చేసి గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి దైవ దర్శనం చేసుకుంటే మంచిది అని చెప్తున్నాడు. ఈ తర్వాత పుష్కర నిర్ణయం. పుష్కరాలు, మళ్ళీ పుష్కరాలు వచ్చాయి. మొన్నే మహాకుంభమేళ అయింది. ఇప్పుడు పుష్కరాలు ఎక్కడికి వస్తున్నాయి? ఈసారి సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఏమండి 14/5/25 రేపు మే 14వ తారీఖుని విశ్వావసనామ సంవత్సరం వైశాఖ బహుళ విద్యా బుధవారం రాత్రి 10:36 గురుడు మిథున రాశి యందు ప్రవేశించే సూర్యాస్తమనం అయిన తర్వాత సంక్రమణం. సూర్యాస్తమయం అయిన తర్వాత సంక్రమణం కాబట్టి దాని ఎఫెక్ట్ మర్నాటి నుంచి మొదలవుతుంది. ఏమండి సూర్యాస్తమయానికి లోపల అయితే ఆ రోజు నుంచే ప్రారంభం అవుతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత 10:56 మిథున రాశిని ప్రవేశిస్తే సంక్రమణం అవుతుంది. మరుసటి రోజు 15/5/25 14వ తారీఖుని సాయంత్రం పడుతున్న 15వ తారీఖుని నుంచి 26 మే అంటే 12 రోజులు వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు 12 రోజులు సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈ నది ప్రవహించే ప్రదేశాలు మొన్న వెళ్ళినట్టుగానే అలహాబాద్, గయా, ప్రయాగ వెళ్ళొచ్చు. లేకపోతే బ్రహ్మ సరోవరం అక్కడికి వెళ్ళొచ్చు. అలహాబాదు, ప్రయాగ, బ్రహ్మ సరోవరం ఏది దొరకపోతే గంగా నదిలో మునిగినా సరిపోతుంది. కనీసం అక్కడికి పుష్కరాలు 12 రోజులు ఉంటాయి. వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం, పిండ పితృదేవతలకి పిండ ప్రదానాలు అవి చేసుకోవడం, ఇదంతా కామన్గా చేసుకోవాలి. తర్వాత మూఢమి, మౌఢ్యం ఎప్పుడు జరుగుతుంది? 2 మూఢాలు, గురుమూఢమి, శుక్రమూఢమి ఎప్పుడులాగే. జూన్ 10వ తారీఖుని మంగళవారం గురుమూఢం ప్రారంభం అవుతుంది. విశ్వావసనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారం లగాయతు. గురుమూఢం ఎప్పటిదాకా ఉంది? ఆషాఢ శుద్ధ త్రయోదశి 8-7 దాకా, అంటే నెలకి తక్కువ 2 రోజులు, 28 రోజులు. అప్పుడు గురుమూఢమి. శుక్రమూఢమి. మూఢమి ఎందుకు చెప్పుకోవడం అంటే మూఢకాలంలో ఆ టైంలో వివాహాది శుభ కార్యాలు అవి చేయరు, అంతే జాగ్రత్తగా ఉంటారు. మిగిలినటువంటి అనుష్ఠాన పనులు గావించేటువంటి వాటికి మూఢం ఏమీ చేయదు. శుక్రమూఢమి నవంబర్ 30వ తారీఖు శుక్రమూఢం ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 13వ తారీఖు శుక్రమూఢం ఆఖరు అవుతుంది. బహుళ ఏకాదశి, మాఘ బహుళ ఏకాదశి తత్కాలదశి. అది తర్వాత కర్తరి నిర్ణయం, డొల్లు కర్తరి, నిజ కర్తరి, అది ఊరికే డేట్ తెలుసుకోవడమే, మనం చేసేటువంటిది ఏమీ లేదు. అప్పుడు గృహ మట్టికి సంబంధించినటువంటి, సిమెంట్కి సంబంధించినటువంటి, కట్టడాలకు సంబంధించినటువంటి ఇటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యరు ఆ కర్తరి టైంలో. ఏమండి డొల్లు కర్తరి అంటే చిన్న కర్తరి అంటారు, నిజ కర్తరి అదే పెద్ద కర్తరి అంటారు. మే 4వ తారీఖుని డొల్లు కర్తరి మొదలవుతుంది. తత్కాల అష్టమి ఆదివారం లగాయతు. నిజ కర్తరి 11/5 మే 11వ తారీఖు ఆదివారం లగాయతు నిజ కర్తరి అవుతుంది. విశ్వావసనామ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం లగాయతు జ్యేష్ఠ శుద్ధ విద్యా బుధవారం దాకా. ఇది అయిన తర్వాత మనం ముఖ్యంగా ఎదురు చూస్తున్నటువంటిది పంచాంగ శ్రవణంలో అతి ముఖ్యమైనటువంటిది కందాయ ఫలాలు, తర్వాత ఆదాయ రాజపూజ్యం, అవమానం, తర్వాత ఆదాయం వ్యయం, తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అవి బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇప్పుడు కందాయ ఫలాలు అనేటువంటివి సంవత్సరంలో ఉండే 12 నెలలని 4 నెలలు 4 నెలలు 3 నాలుగు 12 కింద విడగొట్టి మొదటి 4 నెలలకి ఎలా ఉంటుంది అనేటువంటిది 3 పాయింట్ల కింద చెప్తుంటాను. ఒక్కొక్క నక్షత్రం చదివి ఆ నక్షత్రం వాళ్ళు అది నోట్ చేసుకోండి, వినండి, అది సరిపోతుంది. కందాయం 1కి 4 మాసాలు చెప్పాను. అంచేత 4 నెలలు చొప్పుని మొదటి 0 ఉంటే భయాందోళనలు, మధ్య 0 వల్ల రుణబాధలు, అవమానాలు, శత్రుభీతి, చివరి 0 వల్ల ధన నష్టం.
బేసి సంఖ్య ఉంటే ధనలాభం, సమసంఖ్య ఉంటే సమఫలం. ఇది గుర్తుంచుకోండి. బేసి సంఖ్య ఉంటే ధనలాభం, సమసంఖ్య ఉంటే సమఫలం. 0 వల్ల శూన్య ఫలాలు ఉంటాయని చెప్పబడుతోంది. కందాయ ఫలం మొదలు అశ్వినిలాగా అయితే రేవతి దాకా 27 నక్షత్రాలకి నేను చదువుతాను. అది 4 నెలలకి ఒక్కొక్కటి. అశ్విని 3, 0, 4 దేనికి ఏ ఫలం ఉంటుంది ఇందాక చెప్పాను. భరణి 6, 1, 1, కృత్తిక 1, 2, 3, రోహిణి 4, 0, 0, మృగశిర 7, 1, 2, ఆరుద్ర 2, 2, 4, పునర్వసు 5, 0, 1, పుష్యమి 0, 1, 3, ఆశ్లేష 3, 2, 0, మఖ 8, 0, 2, పుబ్బ 1, 1, 4, ఉత్తర 4, 2, 1, హస్త 1, 0, 3, చిత్త 2, 1, 0, స్వాతి నక్షత్రం వారికి 5, 2, 2, విశాఖ 0, 0, 4, అనురాధ 3, 1, 1, 6, 2, 3, జ్యేష్ఠ వారికి మూల 1, 0, 0, పూర్వాషాఢ 4, 1, 2, ఉత్తరాషాఢ 7, 2, 4, శ్రవణం 2, 0, 1, ధనిష్ట 8, 1, 3, శతభిక్షం 0, 2, 0, పూర్వభద్ర 3, 0, 2, ఉత్తరాభద్ర 6, 1, 4, రేవతి వారికి 1, 2, 1. అంచేత బేసి సంఖ్య ధనలాభం అందరూ ఎవరిది వాళ్ళు గుర్తుపెట్టుకుని ఉంటారు. సమసంఖ్య వల్ల సమఫలం, 0 వల్ల శూన్యఫలం. శూన్యఫలం అయినా పర్వాలేదు, దానివల్ల నష్టం లేదు. ఫలితం ఏం లేకపోతే అలాగే స్తబ్దుగా ఉన్నట్టుగా ఉంటుంది, అంతకన్నా లేదు. ఇంకా మేషాది 12 రాశుల వారికి ఆదాయ వ్యయం, రాజపూజ్య అవమానం అదొకసారి చదివి వాళ్ళ రాశి ఫలాల్లోకి వెళదాం. అతి ముఖ్యమైనది. మేషం నక్షత్రానికి ఆదాయం 2, వ్యయం 14, వృషభం 11, 5, మిథునం 14, 2, కర్కాటకం 8, 2, సింహం 11, 11, కన్య 14, 2, తుల 11, 5, వృశ్చికం 2, 14, ధనస్సు 5, 5 సమతుల్యం, మకరం 8, 14, కుంభం 8, 14, మీనం 5, 5. అండి రాజపూజ్య అవమానాలు 12 రాశుల వారికి చెప్పుకుందాం. మేషానికి రాజపూజ్యం 5, అవమానం 7, వృషభం 1, 3, మిథునం 4, 3, కర్కాటకం 7, 3, సింహం 3, 6, కన్య 6, 6, తుల 2, 2, వృశ్చికం 5, 2, ధనస్సు 1, 5, మకరం 4, 5, కుంభం 7, 5, మీనం 3, 1. ఈ విధంగా ఉంది. ఇది మరిపోతే ఇది అయిన తర్వాత వీళ్ళ యొక్క డీటెయిల్డ్ రాశి ఫలాలు ఏమున్నాయో అది చదువుతాను ఒక్కొక్కటేను. అది ఎంత మటుకి అవసరమో అంత మటుకే చూసుకుందాం. వాటి వల్ల భయపడక్కర్లేదు. దానికి పరిహారం ఏం చేసుకోవాలి అనేది ప్రతి రాశి ఫలం అయిన తర్వాత ఆ చివరిలో చెప్తాను. అది కొంత మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఏ దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి, ఎటువంటి చేయాలని అన్ని రాశుల వారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మగవారికి వీలున్నంతలో దగ్గరలో మంచి రుద్రాక్ష ఒకటి వేసుకోండి. ఈ సంవత్సరం చాలా మంచిది. మెడలో రుద్రాక్ష వేసుకోవడం చాలా అవసరం. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసేప్పుడు కూడా రుద్రాక్ష వేసుకుని చేయండి. రాత్రి పడుకునేప్పుడు తీసేయచ్చు, కానీ రుద్రాక్ష ధారణ చాలా ఉపయోగపడుతుంది. విశ్వం అంతరికీ కూడా ఆనందకరమైన, శుభకరమైన, మంగళకరమైనటువంటి పనులు జరిగేలాగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. విశ్వం విష్ణు, అదే గుర్తుపెట్టుకోండి. అది పెట్టుకుంటే శ్రీమన్నారాయణ చూస్తున్నాడు, చేస్తున్నాడు. చేసేది ఆయనే, మన చేత చేయిస్తున్నాడు. ఆయన గుర్తుపెట్టుకోండి. మేషరాశి యొక్క ఫలితాలు చదువుతాను. మొత్తం 12 రాశుల ఫలితాలు. ఏ రాశి ఎవరికి సంబంధిస్తుందో అది చూసుకోండి. మీ నక్షత్రం, మీ రాశి మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికి. ఏమండి, మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. భయపడక్కర్లేదు. వ్యయం 14 ఎలా అవుతుందండి? ఆదాయం 2 అయితే ఇదేదో నవ్వుకు హాస్యంగా ఉంది కదా. లేదండి, ఆదాయం 2 అవుతుంది. వ్యయం మీరు ఖర్చు పెట్టగలిగేది 2. మిగిలింది లోన్ తీసుకొచ్చి ఇల్లు కొనుక్కుంటారు, స్థలం కొనుక్కుంటారు, ఒక కారు కొనుక్కుంటారు, ఇంకోటి ఏదో కొనుక్కుంటారు. అది వ్యయం కిందే ఖర్చు. నాకు వచ్చింది 2 రూపాయలు. 2 రూపాయలు న్యాయంగా జీతంలో వచ్చింది. మీరు మిగిలింది లోన్లు తీసుకుని కొనుక్కున్నారు. అంచేత నేను దానికి భయపడవలసిన పని అటువంటిది ఏం లేదు. అశ్విని 1, 2, 3, 4 పదాలు, అలాగే భరణి 1, 2, 3, 4, కృత్తిక 1వ పాదం జన్మించు,
మీ వాళ్ళు ఇందులోకి వస్తారు. పేరు నక్షత్రం తెలియని వాళ్ళ పేర్లు ఏది అక్షరాలు అనేది అందరికీ తెలుసున్నది. ఈ గ్రహస్థితి పరిస్థితిని బట్టి చూస్తే విశ్వాస సంవత్సరం అంతా మేషరాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితంగా ఉంటుంది. రెండు కలిసి ఉంటాయి. తలపెట్టిన కార్యాలన్నీ నెరవేరుతాయి, కానీ ఆలస్యం మీద నెరవేరుతాయి. కొంచెం అంత స్ట్రైట్గా వెళ్ళదు, కానీ పనులు అవుతాయి. బంధుమిత్ర వృద్ధి కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. భూగృహ నిర్మాణాది కార్యాలు సాగతీత త్వరలో పూర్తిగా డిలే అవుతూ ఉంటుంది. సిమెంట్ రావాల్సింది రాదు, లేకపోతే కాంట్రాక్టరు డిలే చేస్తూ ఉంటాడు. జరగవలసిన పనులు ఇవాళ అవుతాయి అనుకున్నది రేపు ఎల్లుండి వారం రోజులు. మీకేమో మార్చిలో ఇల్లు ఇస్తాడని మీరు అన్నీ పెట్టుకుని ఉంటారు ముహూర్తాలు, అవి నవంబర్ డిసెంబర్ దాకా దిగుతున్నాయి. 5-6 నెలలు పోస్ట్పోన్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పనులు మాత్రం చక్కమవుతాయి, నష్టపోరు. శత్రుపీడ తగ్గుతుంది, ధనవృద్ధి కలుగుతుంది. కానీ ధన వ్యయం కూడా అపరిమితంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇటువంటి శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం జరుగుతుంది. సంవత్సర ప్రారంభంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో చికాకులు, మనశ్శాంతి లోపించడం, పై అధికారుల వల్ల మాట పడడం, కానీ మొత్తానికి ఇది అవుతుంది. ప్రమోషన్లు చివరిదాకా తెలియదు, సస్పెన్సు. రాత్రి 10 అయినా తెలియదు. పొద్దున్న మార్నింగ్నే వచ్చి అది ఏదో టిక్ పెట్టి ఓకే చేసి ఉంటారు. అప్పుడు లాస్ట్ మినిట్లో ఊహించింది నాకెక్కడ వస్తుంది అనుకునే ప్రమోషన్ కూడా వస్తుంది, కానీ బాగా మనస్సుకి క్షోభ పెట్టి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ హఠాత్తుగా అపరిమిత ధన వ్యయం మీద పడుతుంది. దానివల్ల మీకు కొంత తశాంతి కలుగుతుంది. బంధుమిత్రాదులు కలిసి రాక అనుకున్న పనులు చేయడంలో ఇబ్బందులు పడతారు. వాళ్ళు వీడి మొహం వీడేం చేస్తాడు అని అనుకుంటూ ఉంటారు, కానీ ఆ పనులు మీ ద్వారానే అవుతాయి, అందరూ ఆశ్చర్యపోయేలాగా. వివాహాది శుభకార్యాలు కొంత నిలబడిపోతాయి. ఎందుకంటే ధన వ్యయం ఇక్కడ ఎక్కువగా చూపించింది ఇందులో ఉన్నటువంటిది. రాజపూజ అవమానాల్లో కూడా అవమానం కొంచెం ఉంది. ఏదో రకంగా మీరు మాట పడేటువంటి సమయం కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బ్యాంకు లావాదేవీల్లో కొంచెం వాళ్ళు ఇంత లోన్ ఇస్తామని చివరిలో రూల్స్ ఒప్పుకోలేదు, ఈ ఏడాది బడ్జెట్లో లేదు అని తగ్గిస్తారు. 10 లక్షలు ఇస్తానవాడు అక్కడ 7.5 లక్షలు 8 లక్షలకే కుదిస్తూ ఉంటారు. ఇటువంటివి జరుగుతాయి. నూతన ప్రయత్నాలు చివరి దాకా వచ్చి చేతికి ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత దానికి నెక్స్ట్ బడ్జెట్లో నెక్స్ట్ అసెస్మెంట్ మార్చి లోపల జరగవలసింది లేదు, ఏప్రిల్లో కొత్త బడ్జెట్లో ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి మనిషికి ఒక విధమైన క్షోభ, మానసిక క్షోభ అనుభవించడం తప్పదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు గోచరిస్తున్నాయి, పూర్తిగా నష్టపోరు. భక్తి వైరాగ్యాలు పెరుగును. వీటన్నిటి వల్ల ప్రభావం భక్తి వైరాగ్యం పెరుగుతుంది. భక్తిరేవ గరీయసి అన్నారు కదా, అదే ఎక్కువ అన్నింటిలోకి పెద్దది. ఆ భక్తి కలిగినప్పుడు, భక్తిని బట్టి వైరాగ్యం కలిగితే మోక్ష ప్రాప్తి ఇదిగా కలుగుతుంది. అనుష్ఠాన పనులకు మిగిలేది అదే. ఏమండి, భక్తి వైరాగ్యాలు పెరుగుతాయి. తరచుగా దేవాలయ సందర్శనలు, తీర్థయాత్రలు చేస్తారు. మానసిక ధైర్యం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది పెరగకపోతే మనకు పనులు జీవితం ముందుకు వెళ్ళడం కష్టం. శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అంతకుముందు దాకా అనారోగ్య స్థితిలో ఉండేటువంటిది మార్పు అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి చాలామందికి మార్పు వస్తుంది. ఆరోగ్యం అనేటువంటిది ముఖ్యం. నూతన స్నేహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తర్వాత ఆగిపోయిన కార్యాలు మళ్ళీ ప్రారంభం అవుతాయి. కొన్నాళ్ళు ఆగిపోయింది, ఏడిపించి మనకి ఇస్తానని ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేపు ఏప్రిల్ నుంచి బాగా ముందుకుంటుంది. అన్ని విషయాల్లో పురోగతి కలుగుతుంది. చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్ళు అది లేక మనం చేసిన దానికి అంత ఉపయోగం లేకుండా మట్టి కొట్టుకుపోయిందని బాధపడుతుంటాం. మానసిక ప్రశాంతత కరువైంది. అది మాత్రం ఇప్పుడు ముందుకు వచ్చి నిలబడుతుంది. ప్రభుత్వ అనుమతులు సత్వరం ఇటుపైన లభిస్తాయి. సంతాన లాభం కలుగుతుంది. భార్యాభర్త సంతాన సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అందరితో సఖ్యత ఏర్పడుతుంది. సంవత్సరం చివరిలో పురోగతి సాధిస్తారు. శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుంది అని చెప్తున్నారు. కొంత మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. దీనివల్ల మధురమైన భోజన పదార్థాలు లభిస్తాయి. తృప్తి అనేది కలుగుతుంది. సంవత్సరం చివరిలోకి బాగా మనిషి ఆనందదాయకమైనటువంటి పరిస్థితికి చేరుకుంటారు. విద్యార్థులకి అనుకున్నంత గొప్పగా అనుకూలం
కాలం అనుకూల కాలం కాదంటున్నారు. అంటే సీట్లు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లోనూ లేకపోతే ఈ ఐఐటీల్లోనూ అవి వస్తాయనుకున్నది ఈ రాశి వారికి ముఖ్యంగా 2 ఛాన్సుల్లోనూ కూడా కొంత అవకాశం తక్కువ ఉంది కాబట్టి జ్ఞాపక శక్తి తగ్గుతుంది, మానసికమైన ఇబ్బంది కలుగుతుంది అని చెప్తున్నారు. చివరి నిమిషంలో నిరాశ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకొంచెం కాలం వేచి నెక్స్ట్ ఇయర్కి చూసుకున్నట్లయితే తప్పక వాళ్ళకి అవకాశం కలుగుతుంది. ఉద్యోగులకు కూడా మొదట్లో ఇందాక చెప్పుకున్నట్లుగానే అంత అనుకూల కాలం కాకపోయినా చివరిలో వాళ్ళకి సక్సెస్ లభిస్తుంది అని చెప్తున్నారు. వీళ్ళకి ముఖ్యంగా పరిహారం ఏంటి వీటన్నింటికి అంటే ఆంజనేయ స్వామి ఆరాధన. మేషరాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన అంటే ఆయన హనుమాన్ చాలీసా చదువుకోవడం లేకపోతే హనుమాన్ దండకం చదువుకోవడం ఇది మామూలు సామాన్య ప్రజలకి. మామూలుగా అనుష్ఠాన పనులు ఉన్నట్లయితే హనుమద్ ఉపాసన ఏమండి తప్పనిసరిగా ఆ నియమనిష్టలతో పాటిస్తూ ఆయన మంత్రం ఉన్నట్లయితే దాన్ని జపించుకుంటే సరిపోతుంది. మంత్రం అన్నారు కదా అని అందరూ ఎగబడి దానికి వెళ్ళక్కర్లేదు. ఆయనకి అర్హత ఉన్నవాళ్ళు ఆంజనేయ ఉపాసన చేస్తే చాలా మంచిది అని. ఇంకా వృషభ రాశి రెండోదండి. వృషభ రాశి గురించి చదివే ముందు చెప్పవలసింది ఇది చదవక్కర్లేదు, ఎవరు ఏమి దీని గురించి చూసుకోక్కర్లేదు. ఆ రాశిలో ఉన్నవాళ్ళు ఈ ఏడాది టాప్లో ఉంటారు, జెండా పైకి అభిరాదు. అన్ని విషయాలు వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది. వృషభ రాశిలోకి ఎవరు వస్తారండి? కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అందులో పుట్టినటువంటి వాళ్ళు ఈ నక్షత్రం కలిగిన వాళ్ళు వృషభ రాశి టాప్ మోస్ట్ అన్నింటిలోకి. ఈ సంవత్సరం ఇంతవరకు ఎన్నో సంవత్సరాలై పడుతున్న ఇబ్బందులన్నీ పటాపంచలైపోతాయి. వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళు రావని వదిలేసిన డబ్బులు వాళ్ళకి వీళ్ళు మర్చిపోయారు. నాకు ఫలానా ఆయన డబ్బులు ఇవ్వాలి, ఈయన నాకు 10,000 ఇవ్వాలి, నేను మర్చిపోయాను. ఎప్పుడు 15 ఏళ్ళు అయిందో 15 ఏళ్ళు అయిందో అనుకోకుండా ఆయనకి ఏదో లాటరీ వచ్చింది, ఆయన తెచ్చిస్తారు. అవునా మీరు ఇవ్వాలి, నాకు అసలు గుర్తే లేదు అనుకుంటాం. ఇలా అనుకోనటువంటి సంపద మనకి వస్తుంది, అనుకోనటువంటి డబ్బు వస్తువులు అవుతుంది. అనుకోలేదు మీ వాడు మామూలుగా వెళ్ళి రాశాడు, ఏదో లేని రాశాడు అందరితో అన్నాడు. వాడికి కార్పొరేట్ కాలేజీలో అయితే ఐఐటీలో సీట్ వస్తుంది, సరదాగా అప్లై చేస్తే అది క్లిక్ అవుతుంది. ఇలా ఎన్నో మనం ఊహించినటువంటి పనులు వృషభ రాశి వాళ్ళకి చాలా. కానీ అలా అని చెప్పి వాళ్ళు విర్రవీయకూడదు, కాషన్ కూడా ఇచ్చాడు. నాకేమీ ఇలా చెప్పారు కదా అని చెప్పి. వృషభ రాశి వారి బృహస్పతి పరిధి సంవత్సరం అంతా శుభ అధిక ఫలాలు, శుభ అశుభ ఫలాలు కాదు, శుభాధిక ఫలాలు, అన్నీ శుభ ఫలాలు బాగా దొరుకుతాయి. కానీ వీళ్ళు చాలా కాలం కింద నిన్నటి దాకా చాలా సఫర్ అయినటువంటి జాతకులు, బయటికి చెప్పకపోయినా. వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చాలా మంచి జాతకులు, మంచి మనసు కలిగిన వాళ్ళు. కానీ నిన్నటి దాకా అనుభవించినవన్నీ కూడా ఈ రోజు నుంచి పటాపంచలైపోయి మెల్లిగా దూరం అయ్యి అన్నీ శుభ ఫలితాలే, అధిక ఫలితాలు కలుగుతాయి. వాళ్ళు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అత్యంత అనుకూలమైన వాతావరణంతో మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో కూడా మీ మాటకు విలువ ఉంటుంది. ఇదేదో పాయింట్ చెప్పాలి, మీరు ఏ పొజిషన్లో ఉన్నా. అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ కొట్టేటువంటి వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు ఉంటారు కొంతమంది. కొందరికి డబుల్ జంప్ ప్రమోషన్ చిన్నప్పుడు ఉండేవి, నాకు తెలియదు ఇప్పుడు ఉన్నాయో లేవు అటువంటివి. లేకపోతే బయట పోటీకి పిలిచి వాళ్ళని పోటీ పడి తీసుకుంటారు. నూతన పదవీ యోగం కలుగుతుంది, నూతన దేవాలయ తటాక నిర్మాణాలు చేస్తారు, అన్నదానాలు చేస్తూ ఉంటారు. చెయ్యాలి, కంటిన్యూ చేయాలి. ఒక మనిషికైనా ఇంట్లో భోజనం పెట్టండి, లేకపోతే 10 మందికి భోజనం పెట్టించండి. ఎక్కడన్నా అన్నదానం జరుగుతుంటే అక్కడ డొనేషన్ ఇచ్చుకోండి. ఇది చాలా మంచి పనులు, అవే మనకి ముందుకి మనతో వచ్చేటువంటివి, అంతకన్నా ఏం లేదు. ఏమండి హృదయ సుఖము అంటే మనస్సు తశాంతి పడి ఆనందంగా ఉంటుంది. యశోవృద్ధి సౌభాగ్యం సర్వజన ప్రయత్నం. సంవత్సర ప్రారంభంలో కొంత మనశ్శాంతిల్యం మనోరథం నెరవేరులో ఆలస్యమైన ప్రభుత్వ అనుమతులు అన్నీ నిలిచిపోయినా పోలీస్ కేసులు అన్నీ సానుకూలంగా అన్నీ కూడా అవి మనకి సెటిల్ అవుతాయి అని చెప్తున్నారు. అకాల భోజనం కొంచెం ఉంటుంది, కానీ ఈ అన్నింటినీ సాధిస్తున్నాం అనేటువంటి సంతోషంతో వాటిని మనం పట్టించుకోము. ఏమండి ధైర్యం పెరుగుతుంది, మానసిక ధైర్యం, శ్రేష్టమైన వస్తులాభం, పురాణ గాన శ్రవణ విద్యా వినోద పాండిత్యం కలుగుతుంది. స్వజనుల యొక్క అనుకూలతే ధాన్యవృద్ధి, అందరూ మన చుట్టూ చేరతారు. బెల్లం ఉన్న చోటకే చీమలు చేరినట్టు వృషభ రాశికి అలా ఉంది కాబట్టి కొంచెం కాషన్ అక్కడ.
మోసపోకుండా ఉండాలి. సంవత్సర మధ్యంలో సంతానాభివృద్ధి, ధనలాభం, సర్వకార్య విజయం, మిత్రవృద్ధి, విశేష కీర్తి కలుగుతుంది. అంచేత ఈ రాశి వారు ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన కాలం. స్టేట్ ర్యాంకులు వస్తాయి, అంటే మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. ప్రఖ్యాతి చెందిన విద్యా సంస్థల్లో సీటు సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటిది, ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెంచుతారు. వ్యాపారులకు అనుకూలం, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మీరు కొత్తగా తలపెట్టినటువంటి నూతన ఆవిష్కరణలు గుర్తింపు పొందుతాయి. మీ బిజినెస్ కూడా కొత్త పట్టాలు ఎక్కుతుంది అని చెప్పబడుతుంది. ఎన్ఆర్ఐలకి చాలా అనుకూలమైన కాలం. ఇంట బయట గుర్తింపు, గౌరవం పొంది స్పెక్యులేషన్స్లో లాభం కలుగుతుంది. మీకు స్టాక్ మార్కెట్లో ఉంటే మీకున్న షేర్లలో కొంచెం డబ్బు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వీరికి మాత్రం కొన్ని ఆటుపోట్లు ఉంటాయి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, కరావలంబ స్తోత్రం చేసుకోండి. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, ఆ శ్లోకం చెప్పుకోండి, ఆ స్తోత్రం చెప్పుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని నాకేమీ బాగుందన్నారు కదా అని వెర్రవేయకుండా అది కాషన్, మన వీపు మనమే కొట్టుకుని కాషన్ పెట్టుకుని దాన్ని ముందుకు వెళ్ళడానికి అవకాశం. మూడో రాశి మిథున రాశి వారు. మిథున రాశి 14 ఆదాయం, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఇవి 2 బాగున్నాయి కదా అని మనం సంకలెగరేయడానికి వీల్లేదు, ఏదో ఇది అవుతుందని. అది కాదు, అక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళ గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే శుభ అశుభ మిశ్రమ భరితంగా ఉంటుంది. వృషభంలా కాదు, శుభ అశుభ మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. అధిక ధనం వ్యయం అవుతుంది. కాబట్టి ఇక్కడ 14 ఆదాయం, వ్యయం 2 అన్నారు కదా, అది కాదు, 2 వ్యయం ఇక్కడ మీకు మామూలుగా జెన్యున్గా జరిగేటువంటిది. మీకు తెలియకుండా నష్టపోయేటువంటిది వ్యయ రూపంలో పోతుంది, అది తిరిగి రానటువంటి పద్ధతుల్లోకి పెడుతుంది. శుభ అశుభ మిత్రాల్లో అందులో దాగి ఉంది. మానసిక సమస్యలు, దీనికి అధైర్యము కొంచెం తలెత్తుతాయి. ఇది వృషభం వాళ్ళంతా ధీటుగా లేదు. తరచు కలహాలతో మనశ్శాంతి ఏర్పడుతుంది, మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు. వృత్తి మార్పులు కలుగుతూ ఉంటాయి. చేస్తున్న వృత్తిలో పైకి రావటం లేదని మీ అంతటా మీరే పప్పులో కాలేసి వృత్తి మార్చుకుంటే అందులో మళ్ళీ నష్టం వచ్చే అవకాశం ఉంది. తరచు కలహాలతో మనశ్శాంతి కోల్పోతారు, వృత్తి మార్పులు కలుగుతాయి. స్వస్థాన చలనం, ప్రయాణ విఘ్నాలు, అనుకోని చోట్లకి ట్రాన్స్ఫర్లు అవ్వడం, ప్రమోషన్లు కాదు ట్రాన్స్ఫర్లు అవ్వడం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభంలో ఎక్కువగా డబ్బు, ధన వ్యయం, వివాహాది శుభకార్యాలు చేయడం వల్ల అపరిమిత ధన వ్యయం. పెళ్ళిళ్ళలో వాటిలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టవలసి వస్తుంది. ప్రభుత్వపరమైన అనుమతులు సరైన సమయానికి రాక ఇబ్బందులు పడతారు, అక్కడ ధన వ్యయం ఎక్కువ అవుతుంది. రేపు ఇస్తాన్నాడు, రేపు సోమవారం నాడు ఇస్తాన్నాడు, ఇవ్వలేదు, అది ఇంకా వారం రోజులు 10 రోజుల్లో ఏదో వచ్చింది, ఆఫీసర్ లేకపోవడం, ఊరు వెళ్ళడం, అక్కడ ఏదో పాలసీలో చేంజ్ రావడం, ఇక్కడ మీకు ధన వ్యయం అయిపోతుంది అనుకున్నారు 18 లక్షల్లో, అది 25 లక్షలు 30 లక్షలు అయ్యేలా పోతుంటుంది. అటువంటి ప్రమాదాలు ఉన్నాయి. పోలీసు కోర్టు కేసులు ఎందుకు కొంత వ్యతిరేకత కల్పించేటువంటి అవకాశం. పాత కేసులు తొందరగా కొరకబడవు, సెటిల్మెంట్ అవ్వవు. సంవత్సరం మధ్యలో కొంత శాంతి ఏర్పడుతుంది. ఇది సంవత్సరం మొదట్లో మధ్యలో చివరిలో ఎలా ఉంటుంది 3 కింద చెప్పుకుంటున్నాం ఇందాక నుంచి. ఏమండి, కొంత సంవత్సరం మధ్యలో కొంత తశాంతి కలుగుతుంది, ఏర్పడుతుంది. బంధుమిత్రాదుల వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. మనవాడు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు, వాడు చెప్తే అయిపోతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. అప్పటిదాకా తెలియదు వాడు మనకి తెలుసున్న వాడిని వాళ్ళ ద్వారా, ఇలా బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా కొన్ని పనులు సానుకూలతను అవుతాయి. ధైర్యం వీడక సమస్యలతో పోరాడడానికి సిద్ధపడుతూ ఉంటారు. మానసిక సంతోషం పెరుగుతుంది, ఎందుకంటే మీ పనులు మెల్లిమెల్లిగా అప్పుడు సంవత్సరం మధ్యలో అవడం మొదలెడతాయి. కాబట్టి సంవత్సరాంతంలో అందరితోటి మళ్ళీ చివరి కలహాలు, ధనాదాయం తగ్గి కొన్ని రుణబాధలు అవి పెరుగుతూ ఉంటాయి. రుణబాధలు పెరుగుతాయి, కానీ మీ మాట మీద అంతకుముందు పూర్వపక్షంలో ఉన్న గౌరవ కొరిది మిమ్మల్ని ఇబ్బందిలోకి పెట్టకుండా ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్తున్నాడు. తర్వాత బ్యాంకు లావాదేవీలతో సమస్యలు, ఇందాక ఆ రాశికి చెప్పుకున్నాం, అలాగే వెళ్ళకూడదు. రైతులకు క్రిమికీటకాల వలన ఆర్థిక నష్టాలు గురి అయ్యే అవకాశం ఉంది, అంతేత పంటలో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు పూర్తిగా ఇదివరకు దానిలాగా వృషభంలా లేదు,
వీళ్ళకు కూడా ఎంతో కష్టపడితే కానీ ర్యాంకులు వచ్చేటువంటి అవకాశం లేదు. వీరు ముఖ్యంగా ఇంద్రాక్షీదేవి ఆరాధన చేస్తే ఇంద్రాక్షి స్తోత్రం చదువుకోండి. ఇంద్రాక్షీదేవి ఆరాధన చేస్తే ఎవరూ తెలియకపోతే అది చేయకపోతే శ్రీమాత సర్వతంత్రి అందరికీ మనకి అన్నింటికీ మూలం శారదామాత ఉంది. చదువుకు సంబంధించిన విద్యార్థుల గురించి చెప్తున్నాను. శారదామాత ఉంది. ఆవిడనే మనం పట్టుకున్నట్లయితే తప్పక సానుకూలత కలుగుతుంది వాళ్ళకి. ఎన్ఆర్ఐలకి వృషభంలో వాళ్ళకి ఉన్నత పదవులు వచ్చి అక్కడే వాళ్ళు చీఫ్లు సీఈఓలు అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ఉన్న ఉద్యోగం నిలబెట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. అంచేత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళకి చెప్పారు ఇంద్రాక్షిదేవి స్తోత్రం చేసుకోమని. ఇంకా కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3, పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 4 పాదాలు. ఇందులో పుట్టిన వాళ్ళకి ఈ కర్కాటక రాశి వీళ్ళ గ్రహస్థితి పరిశీలిస్తే ఈ సంవత్సరం వీళ్ళకు కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అటు ఇటు ఉంటాయి. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కొంత మనోవ్యధ మనశ్చాంచల్యం కలుగుతుంది. అన్ని కార్యాల్లోనూ కూడా అన్ని పనుల్లోనూ అంటే పర్సనల్ పనులు అఫీషియల్ పనులు అన్నింటిలోనూ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇలా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో విశేషంగా ధనవృద్ధి, కీర్తి, లాభం, రాజయోగం అన్నీ కలుగుతాయి. కానీ పదవీ యోగం కలుగుతుంది. కానీ సంవత్సరం మధ్యలో కనుక చూసినట్లయితే కొంత మనోవ్యత కలుగుతుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు. బాగానే నడుస్తుంది, నాకే ఉంది, నేను చెప్పింది ఒప్పుకుంటున్నారు, నేను పెట్టినవన్నీ శాంక్షన్ అవుతున్నాయి కదా అనుకుని గుడ్డిగా పెడతారు. అక్కడ దెబ్బతింటారు. సంవత్సరం మధ్యంలో కర్కాటక రాశి వారికి దెబ్బ తగిలే అవకాశం ఉంది. మాట నిలబెట్టుకుందుకు చాలా డబ్బుని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఆ రూపంలో వాళ్ళకి ధన వ్యయం ఎక్కువ అవుతుంది. ఏమండి, సరైన నిర్ణయం లేకపోవడం వల్ల గోడితో పోయేదానికి గొడ్డలతో పోయేలా అవుతుంది. అంచేత వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరాంతంలో ఆరోగ్య పీడ చేత వైద్యశాల దర్శనం. వైద్యుడు తెలిసి ఉండాలి. మీ అబ్బాయి అయి ఉండాలి, అమ్మాయి అయి ఉండాలి, లేకపోతే మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉండాలి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కదా. వైద్యుడి దగ్గరికి ఫ్రీక్వెంట్గా వెళుతున్నామంటే అది దెబ్బే. వైద్యశాల దర్శనం, ఔషధ సేవ తప్పనిసరి అవుతుంది. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రూపాయికి 10 రూపాయలు ఖర్చు చేస్తే కానీ పనులు పూర్తయ్యేలా లేవు. వీళ్ళకి ఒకటే మంత్రం ఏంటంటే కనీసం నష్టపోకుండా నిలబడి ఉండడానికి కర్కాటక రాశి వారిని పెట్టుకోవాలి. శ్రీరామచంద్రమూర్తిని వారిని దర్శించాలి. దర్శనం చేయాలి అంటే ఏం చేయాలి? దర్శనం చేయడానికి మీరు ఎవరినైనా దర్శనం చేయాలంటే వెళ్ళాలి. ముందు ప్లాన్ వేసుకోవాలి. వెహికల్ మీద వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, నడిచి వెళ్ళడం, ఆయన ఉండాలి, మనసు ప్రిపేర్ అయ్యాలి. అవన్నీ ఇక్కడ చేసుకోవాలి. భక్తిరేవ గరీయసి ఇలాంటివి చెయ్యలేకపోయినా అందరూ మంత్రానుష్ఠానం చేయాలి, మంత్రోపాసన చేయాలని లేదు. వేద పఠనం అందరికీ రాదు, అందరూ చేయలేరు. జరుగుతున్న చోట, ఆ కర్మకాండ జరుగుతున్న చోట, ఆ యాగం జరుగుతున్న చోట, అదేంటి అర్చన జరుగుతున్న చోట, అభిషేకం, ఆ పారాయణ జరుగుతున్న చోట దానికి సంబంధించినవి వింటూ ఉండడం. నేను శ్రవణం ఇందాక చెప్పుకున్నాం మొదట్లో, దానివల్ల కలిగేటువంటిది. అది మనంలోకి వెళ్ళి నిధిధ్యాసన కలుగుతుంది. మనం అనుకున్న పనులు సానుకూలతనే నెరవేరుతాయని చెప్పినారు. విద్యార్థులకు అంత గొప్పగా అనుకూల కాలం కాకపోయినా శ్రమ చేత ఇటువంటి ఈ శ్రీరామచంద్రమూర్తి రామాన్ని కనుక తలుచుకున్నట్లయితే రామ మంత్రం వచ్చిన వాళ్ళని మించిన వాళ్ళు వాళ్ళని పట్టుకోలేరు. అంత బాగా ఉంటుంది వాళ్ళకి. ఏది ఎలా ఉంది అనేది అందరికీ మంత్రోపాసన అవసరం లేదు, ఉండదు. కాబట్టి కనీసం శ్రీరామ రామ రామేతి మనకి అందరికీ తెలుసున్నది. హరే రామ హరే రామ. రాముల వారిని సేవ చేయడం, ఆరాధన వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇంకా తర్వాత సింహరాశి వాళ్ళని చూస్తే వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6 జరుగుతుంది. సింహరాశి వాళ్ళ గ్రహస్థితి పరిశీలిస్తే వీళ్ళకు కూడా ఇందాక వృషభానికి చెప్పుకున్నట్టుగానే ఆ వీటితో 3 రాశులు ఉన్నాయి. శుభాధిక మిశ్రమ ఫలములతో ఉండును. శుభ అధిక కొన్ని మిశ్రమ ఫలితాలు. టాప్ వృషభం లేదా ఇది అధికంగా శుభం కలుగుతూ ఉంటాయి. ధనలాభంతో ఉత్సాహంగా ఉంటారు ఎక్కువ కాలం. మొదటి నుంచి కూడా డబ్బు చేతికి వస్తూ ఉంటుంది. మీ పనులు ఆగవు, ఆటంకాలు ఏం లేవు, ఉండవు. కాబట్టి ఏమండి, కొంత మనోచింత ఉన్నా ధనాదాయం పెరగడం మూలానే ఉల్లాసంగా ఉంటారు. ఆ డబ్బు ముందు ఇదేం కనిపించదు. ఏదో లేకపోని ఇలా అవుతూ ఉంటుంది. మనుషులం కదా, మనిషికి కాకపోతే మానికి వస్తుందని
సర్దుకుని మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఎందుకని డబ్బు అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ ఈజ్ మోర్, అంతకన్నా లేదు. వీళ్ళకి సంవత్సర ప్రారంభంలో ధనలాభం అపరిమితంగా ఉంటుంది, కీర్తి పెరుగుతుంది, శారీరక బలం మానసిక బలం కూడా పెరుగుతాయి, శత్రునాశనం కలుగుతుంది. శత్రువులు మిత్రులు అయిపోతారు కదా, తమ శత్రువుల మిత్రులు అవుతూ తథ్యమవుతుంది. అప్రయత్న ధనలాభం అప్రయత్న కార్యసిద్ధి కలుగును. సింహరాశి గురించి చెప్పుకుంటున్నామండి. ఆ రాశి వారు ఉంటే నోటి నూతన వస్తు వాహనాలు సమకూర్చుకుంటారు, బంగారు ఆభరణ ప్రాప్తి అన్నీ పాజిటివ్గా జరుగుతాయి. సంవత్సర మధ్యకాలంలో ధన వ్యయం కొంత బాధిస్తుంది. ఇలా ఏకధాటిని నాకేమీ అని చెప్పి అది వచ్చేస్తుంది. మనం అనుకున్న చాలా కాన్షియస్గా ఉన్నా మనకు వస్తూ ఉంటుంది. వాళ్ళకి ధన వ్యయం బాధిస్తుంది, ఆదాయానికి మించిన వ్యయం జరుగుతూ ఉంటుంది. ఏమండి, వీళ్ళకి రుణభారం పెరిగి స్థిరాస్తులు తరిగిపోతూ ఉంటాయి, ఆరోగ్యం మందగిస్తుంది. సంవత్సర మధ్యంలో సంవత్సరాంతంలో ఏమవుతుంది, అన్ని విధాలా మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ మొదటి నుంచి ఆరోగ్యం మెరుగుపడుతుంది, సన్నగిలిన శక్తి తిరిగి పొంది సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకి సామాన్య కాలం, అనుకున్న వాటిలో కష్టం మీద సాధిస్తారు, పనులన్నీ మార్కులు వస్తాయి. ఏమండి, ర్యాంకులు అవార్డులు కొంచెం అతి కష్టం మీద వస్తాయి, అనుకున్నంత సులువుగా ర్యాంకులు అవార్డులు కష్టం మీద కార్పొరేట్ కాలేజెస్లోనూ వాటిలోనూ సీట్లు వస్తాయి. వీరికి ముఖ్యంగా పరిహారం దుర్గాదేవి ఆరాధన. అమ్మని తలుచుకుంటే ఒకసారి అది ఆరాధన చేసే ముందు ఏంటంటే అమ్మని రోజు నిత్యం నామస్మరణ చేసుకోవాలి. అమ్మని శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటే ఎవరిని కొలుస్తున్నట్టు? ఏ దేవి? సమస్తం సర్వశక్తి సమన్వితే భయేభ్యస్రాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే. అవండి, అంచేత సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మ, అన్ని రూపాలు ఆవిడవే. మన శారదామాతను కొట్టుకుంటే అన్నీ సానుకూలితవుతాయి. విద్యార్థులకి కొంచెం కష్టం అని చెప్పాను, అంచేత శారదాంబోజవదనావదం ఆవిడని పట్టుకుంటే ఆవిడే చేసి పెడుతుంది. కన్యారాశి గురించి చూద్దాం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. వీళ్ళకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. వీళ్ళకి శుభ అశుభ మిశ్రమ ఫలితార్థం ఉంటుంది. ఈ రాశి వారికి అన్నీ శుభాధికం కాదు. ఆర్థిక విషయాలు కొంచెం మందకొడిగా నడుస్తుంటాయి మొదట్లో, మధ్యలో కొంచెం పుంజుకుంటుంది. తర్వాత మధ్యకాలంలో సంవత్సర ప్రారంభంలో అన్నింట్లో జయం ఉన్నా మధ్యకాలంలో కొంత వ్యతిరేకత వస్తుంది, అనారోగ్య లోపాలు అవి కలుగుతాయి. అంచేత పనులు చేయలేకపోతున్నారు. వీళ్ళకి శక్తి ఉంటుంది, బుద్ధి బలం ఉంటుంది, కానీ బుద్ధిమాంద్యం కలుగుతుంది అనారోగ్య స్థితి వల్ల. అంచేత అపవాదులు కొన్ని పొడచూపుతుంటాయి, అకారణ కలహాలతో మనోవైకల్యం కలుగుతుంది. మళ్ళీ సంవత్సరం చివరిలో కొంత ఊరట లభిస్తుంది, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి, ఆగిపోయినటువంటి పనులన్నీ పూర్తవుతాయి, శరీరానికి బలం కలుగుతుంది, మనస్సు కుదుటపడుతుంది. చివరిలో సంవత్సరం చివరిలో వీళ్ళకి అంతా బాగా జరుగుతుంది. విద్యార్థులకి మరీ అంత ఎక్కువ కాకపోయినా సామాన్య కాలంలో యావరేజ్ స్టూడెంట్స్గా బయటపడతారు. పరీక్షలు ఫెయిల్ అవ్వరు కానీ పాస్ అవుతారు, అనుకున్నంత ర్యాంకులు రావు కానీ కొంచెం దగ్గరలో వస్తారు. స్వల్ప మార్కుల తేడాతో కొంచెం వాళ్ళు గట్టెక్కుతారు. ఏమండి, తర్వాత కార్మికులకి అత్యంత కష్టకాలం చేసి పనికి గుర్తింపు లభించదు, అగౌరవం కలుగుతుంది. అంచేత వాళ్ళకి కొంచెం ఎదుర్కొనేటువంటి కాలం కొంచెం కష్టంగా ఉంటుంది. వీరికి ముఖ్యంగా ఈ రాశి వారికి ఏం చెప్పారంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన. దత్తాత్రేయ స్వామి ఆరాధన ఏం చేయాలండి? ఒక దత్త స్తవం చదువుకోండి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం, వరదం భక్తవత్సలం. ఆయన ఎప్పుడు కూడా వరదహస్తంతో ఇస్తూనే ఉంటాడు, ఉన్న అభయహస్తంతో వరదహస్తం ఇస్తూనే ఉంటాడు. ఇదే కదా. అంచేత మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృకాంతం. అంచేత దత్తాత్రేయుడిని కనుక మనం ప్రార్థన చేసుకున్నట్లయితే వీరికి శుభం కలుగుతుంది. తులారాశి వచ్చాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఇందులో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అందులో పుట్టిన వాళ్ళకి ఈ తులారాశికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి మళ్ళీ ఇందాకట్లాగే వృషభ రాశి వాళ్ళలాగే వీళ్ళకి శుభాధిక మిశ్రమ ఫలాలతో శుభం ఎక్కువగా ఉంటుంది, అశుభం తక్కువగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలతోటి వీళ్ళకి నడుస్తూ ఉంటుంది ఈ సంవత్సరం. ఆదాయం కొంత
ఆటుపోట్లకి గురి అవుతూ ఉంటుంది. వస్తుంది, డబ్బు రాదని కాదు, కానీ ఖర్చు కూడా కొంత అవుతూ ఉంటుంది. బంధుమిత్రులు మన చుట్టూ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో కొంత ఖర్చు వ్యయం అవుతుంది అని. భూగృహ నిర్మాణాది కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి, తలపెట్టిన పనులు అవుతాయి. ఆగిపోయిన ఇల్లు, హౌస్ కన్స్ట్రక్షన్స్ అవి, అయితే ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ కొనుక్కుందాం అనుకున్నవి ఆగిపోయినవి, అవన్నీ ఇప్పుడు నెరవేరుతాయంటారు. సంవత్సర ప్రారంభంలో కొద్దిగా అనారోగ్యం పొడచూపే అవకాశం ఉంది, కానీ దాని నుంచి బయటపడతారు. మానసిక శాంతి కొంచెం తప్పినా నశించినా అది మళ్ళీ కూడగట్టుకుని ముందు పెడతారు. మనోబలం పెరుగుతుంది, ముఖ్యంగా మనోబలం పెరగడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. దూరదేశం నుండి ఆహ్వానం వస్తుంది, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి, వెళ్ళొస్తారు, దైవ దర్శనం చేస్తారు, పండిత గురువు దర్శనం కలుగుతుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు, అది ముఖ్యంగా. వివాహాది శుభకార్య ప్రయత్నాలు లభిస్తాయి. ఇంకా సంవత్సరం మధ్యలోకి చూస్తే ఈ తులారాశి వారికి సర్వత్రా విజయం కలుగుతుంది. ఇదొకటి. మొదట్లో ఉన్న ప్రారంభ దశలో కంటే తులారాశి వారికి మధ్యలో సర్వత్రా విజయం కలుగుతుంది. తలచిందే తడవుగా కార్యసాధన చేస్తూ ఉంటారు. సంవత్సరాంతంలో కొంత మిశ్రమ ఫలితం కలుగుతుంది. శుభాధిక ఫలాలతోటి ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశి ఒకటి వృషభ రాశి వాళ్ళలాగే తులారాశి కూడా అన్ని సానుకూల్యమైనటువంటివి, పాజిటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా నెరవేరుతాయి. ఎన్ఆర్ఐలకే చాలా అనుకూలమైన సమయం, అక్కడి నుంచి తిరిగి వచ్చేవలసిన అవసరం ఉండదు. ఏమండి, విదేశీ ప్రయాణం ఇక్కడి నుంచి వెళ్ళవలసిన స్టూడెంట్స్కి, ఉద్యోగాలకి, అన్నింటికి చాలా ధీటుగా ఉంది. కానీ వీళ్ళు కూడా ఈ రాశి ఫలితాలు చాలా బాగున్నాయి, ఈ సంవత్సరం గోచారం బాగుందనుకుని విర్రవీగకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, పరిహారం అందుగురించే చెప్తున్నాను. ఏ దేవుణ్ణి పట్టుకుంటే వీళ్ళకి బాగా ఇదవుతుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం, ఆయన స్తోత్రం చదువుకోవడం అటువంటిది మంచిది. ఇంకా తర్వాత వృశ్చిక రాశి వారు ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీళ్ళలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, అందులో పుట్టిన వాళ్ళు వస్తారు. వీళ్ళ గ్రహస్థితి పరిశీలిస్తే విశ్వాస సంవత్సరంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఉంటుంది అని చెప్పబడుతుంది. ఏమండి, ఇంటా బయట కొంచెం దెబ్బలాట్ల కలహాలతో చిక్కాగా ఉంటుంది. మానసిక అస్థిరతో ఇబ్బందులు పడతారు. మనోరథం సిద్ధించట్లేదనే వేదన ఎక్కువ కలుగుతుంది. కానీ మెల్లిగా సంవత్సర ప్రారంభంలో మొట్టమొదట్లో అన్ని శుభ ఫలితాలు కలిగిన సంవత్సర మధ్యకాలంలో హఠాత్తుగా పరిస్థితులు మారి అన్నిటా అపజయం వస్తోంది, అపకీర్తి వస్తోందనే భయం ఒకటి పట్టుకుంటుంది. ఆ భీతి వలన తప్పటడుగులు వేస్తారు. అటువంటి భీతి లేకుండా వీళ్ళు మాత్రం లక్ష్మీ గణపతిని ఆరాధన, లక్ష్మీ గణపతి అనండి, మహాగణపతి అనండి, గణపతి ఆరాధన, ఓం గం గణపతి అని గణపతిని కనుక ఆరాధన చేసుకుంటే వీరికి ముఖ్యంగా చిన్న కారణం, రాత్రి పడుకునే ముందు వినాయకుడికి దండం పెట్టుకోండి. పొద్దున్న లేవగానే వినాయకుడికి దండం పెట్టుకోండి. ఎలాగా మీరు కరాగ్రే వస్తే లక్ష్మి ఇవన్నీ చెప్పుకొని మీకు తెలుసున్నవే చెప్పక్కర్లేదు, భూదేవికి నమస్కారం చేస్తారు. గణపతిని పడుకునే ముందు లేచిన తర్వాత నమస్కరించుకున్నట్లయితే వీళ్ళకి ఫలితాలు బాగుంటాయని చెప్తున్నారు. తర్వాత ధనస్సు రాశి వారు ఉన్నారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. వీళ్ళ గ్రహస్థితి పరిశీలిస్తే ఈ విశ్వాస సంవత్సరంలో వీళ్ళకు కూడా శుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు. భోగలాలస్యం, అధిక ధన వ్యయం ఉంది కదా, డబ్బు బాగా సంపాదించాం ఉందనేటువంటి నాకేమీ అనేటువంటి ధోరణితోటి డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. ఈ భోగలాలసత్వంతో వీళ్ళకి డబ్బు చాలా వ్యయం అవుతుంది. వ్యయం అవుతోంది అనేది తెలిసొచ్చే టైంకి సగం చెయ్యి ఖాళీ ఉంటుంది. అంచేత చాలా కాన్షియస్గా ఉండాలి. ధనాదాయం బాగానే ఉంటుంది, కానీ వ్యయం కూడా అలా ఉంది. ఇంట బయట కలహ వాతావరణం ఉంటుంది. ప్రతి విషయంలో చికాకులు కలుగుతూ ఉంటాయి. అది సంతానంలో కొంచెం చిక్కులు, పిల్లలు వినకపోవడం, మన దగ్గర డబ్బు ఉంది, నాన్న బాగానే సంపాదిస్తున్నారని చెప్పి వాడు కూడా స్పెండ్ ట్రిప్స్ అయిపోవడం, ఇటువంటి కాన్షియస్గా ఉండాలి అని చెప్తున్నారు. సంవత్సర ప్రారంభంలో విశేషమైనటువంటి ధనం వ్యయం, శక్తికి మించిన రుణాలు చేయడం, తీర్చుకోగలం, మనకేమి జీతం ఎంత వస్తుంది, తీర్చుకోగలం మనకేంటని లోన్లు తీసుకోవడం, తీర్చలేకపోవడం, మాట మీద నిలబడలేకపోవడం, ఆ ప్రెస్టేజ్ కోసం, పరువు కాపాడుకునే కోసం అనే రుణాలు చేయడం వీలవుతుంది. సంవత్సర మధ్యంలో కొన్ని అనారోగ్య సమస్యలు కూడాను. ధనస్సు రాశి గురించి, ధనుర్రాశి గురించి చెప్పుకుంటున్నాం. భార్యాభర్త సంతానం మధ్య సఖ్యత లోపిస్తుంది. పిల్లలు వినకపోవడం, చెప్పిన మాట, భార్యాభర్తలకి అన్యోన్యం
ఇది లేకపోవడం, అది అన్యోన్యత కలిగి ఉండాలి అంటే బిగినింగ్లో పంచాంగ శ్రవణం మొదట్లో విశ్వం అని మాట చెప్పుకున్నాం. విశ్వావసనామ సంవత్సరం. విశ్వం విష్ణు అంతటా వ్యాప్తి చెందిన ఉన్నవాడు. అంచేత ఆ విష్ణుమూర్తిని ఆ నారాయణుడు అదే వేరే రూపంలో ఉన్న కృష్ణ భగవానుడు రామచంద్రుడిని కనుక తలుచుకుంటే మనకి అక్కడ సానుకూలత కలుగుతుంది. పోలీసు కేసులు కోర్టు కేసుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఏమండి, ఇంట్లో ప్రసవం కలుగుతుంది, మానసిక దౌర్బల్యం కలిగినా ధైర్యంగా పనులు చక్కబెట్టుకోగలుగుతారు. సంవత్సరం చివరిలో సకల కార్య జయము. ఇక్కడికి వచ్చేప్పటికి చివరిలోకి 3-4 కింద తీసుకుంటే చివరి 4 నెలలు అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం, రాజదర్శనం జరిగి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. వీళ్ళకి అమ్మని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాలి, పార్వతీదేవి గౌరీ. అందుకనే ఎక్కడైనా గౌరీ కళ్యాణం జరుగుతుంటే శివపార్వతుల భారతి కళ్యాణం కళ్ళతోటి చూడడం, చేసుకోవడం, చేతులారా చేసుకున్న చూడడం అనేటువంటిది నిత్యము కూడా అంబ సాంబ సదాశివ వారిద్దరిని కొలిచినట్లయితే ఉపయోగం ఉంటుంది. ఇంకా మకర రాశి వారు చివరికి వస్తున్నాం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఇందులోకి వస్తారు. వీళ్ళకి మకర రాశి అండి. ఎవరున్నారు ఇందులో? శుభాధిక మిశ్రం ఫలాలతో ఉంటారు. శుభ అధిక మిశ్రం అంటే కొంచెం శుభ పాళ్ళు ఎక్కువ ఉన్నాయి, అశుభం పాళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి. శక్తికి మించిన పనులు చేసి శభాష్ అనిపించుకుంటారు. సక్సెస్ అవుతుంది. ధైర్యే సాధ్యలక్ష్మి. ముందుకు పెడతారు ధైర్యంతో. అయ్యి బాబాయ్ అది మనతో అవ్వదు, ఎందుకు వచ్చింది ఊరుకో అని మనం అంటున్నా వాళ్ళు ముందుకు వెళ్ళి సక్సెస్ తెచ్చుకుని వస్తారు, సాధిస్తారు. అంచేత వాళ్ళకి భార్యాభర్త సంతానం మధ్య చక్కటి అవగాహన కలుగుతుంది. పిల్లలు చెప్పిన మాట వింటారు, వాళ్ళకి చదువులో ముందుకు వెళ్ళగలుగుతారు. కార్పొరేట్ కాలేజీలో ఐఐటీల్లో సీట్లు అవి వస్తాయి. సర్వత్రా అన్నింటిలోనూ కూడా జయం, వీళ్ళకి విజయం సాధిస్తారు. రుణాలు తీరిపోతాయి. మధ్యలో కొంచెం స్వల్ప అనారోగ్యాలు జరిగినా వీరి మానసిక బలంతో దాన్ని దాటుకొని ముందుకెడతారు. ప్రారంభంలో జయం, సౌఖ్యం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి. మధ్యకాలంలో అపరిమిత ధన వ్యయం చేస్తారు. దాన ధర్మాలకి చరస్థిరాస్తులు కలిగి దానం ధర్మం చేయాలనేటువంటి బుద్ధి కలిగి ఉండాలి. డబ్బు ఉండగానే కాదు, అందరూ చేయలేరు కదా, ఆ ఆలోచన కలిగి వీళ్ళు చేస్తారు అని చెప్తున్నాడు. సంవత్సరాంతంలో సర్వకార్యాలు అందులో కూడా విజయం కలుగుతుంది. మనోనిబ్బరం పెరిగి అన్నింట్లోనూ విజయం సాధిస్తారు. విద్యార్థులకి పూర్తిగా అనుకూల కాలం. అనుకున్న కాలేజీల్లోనూ అనుకున్న చదువుల్లోనూ కూడా వీళ్ళకి సీటు వస్తుంది, పూర్తిగా అనుకూలం కలుగుతుంది. ప్రమోషన్ల మీద ఇదేంటిది అనుకున్న చోట్లకి అనుకూలత కలిగిన చోట్లకి ట్రాన్స్ఫర్లు, బదిలీలు అవ్వడం, ప్రమోషన్ రావడం అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పుతున్నారు. వీళ్ళకి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆయన్ని పట్టుకుంటే పని అవుతుంది. ఆ శ్లోకం వాళ్ళు రోజు స్నానం అయ్యాక 3 సార్లు పొద్దున్నే చెప్పుకుంటే హయగ్రీవ ఉపాసన చేసినట్లయితే వీళ్ళకి అసలే చాలా బాగుంది. రాశి ఫలాలు అవి సంవత్సరం ఇది ఇంకా బాగా ఉంటుంది. మధ్యలో కొంత నడత చేసి అనారోగ్య సూచనలు వాటి నుంచి బయటపడతారు. పిల్లలకి కూడా చాలా మంచిది హయగ్రీవ స్తోత్రం నేర్పడం. అలాగే కుంభరాశి వారు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. వీరికి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిక్షం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాడికి అవకాశం ఉంది. శుభ మిశ్రం ఫలితాలతో ఉండదు. ఇది కూడా అలాగే. కానీ ఇందాకటి రాశి వారికి మాత్రం చాలా విశేషంగా చాలా బాగుంది. వీళ్ళకి విపరీతమైన ధనక్షయం, ఆర్థిక ఇబ్బందులు, శారీరక మానసిక పీడ, ఒత్తిడి, శత్రుభయం కలుగుతుంది. ఏమండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతారు. అంతకుముందు దాకా బాగా సంపాదన బాగుంది అది. ఇప్పుడు కొంచెం అది నత్తనడక నడిచేటప్పటికి మాట నిలబెట్టుకోలేక ధన వ్యయం, లోన్లు తీసుకోవడం, వాటిని అన్నీ సర్దుబాటు చేయడంలో కొంచెం కష్టం అవుతుంది. సంవత్సరం ప్రారంభంలో అశాంతితో మానసిక అస్థిరతం కలిగి ఆందోళన గురిగా అవుతారు. మధ్యలో మాత్రం అన్ని శక్తులు కూడా తీసుకుని సర్వ కార్యాలు కూడా విజయం సాధిస్తారు. అన్నీ ప్రారంభం చేస్తారు. బంధుమిత్రులు సహకరిస్తారు. అది చాలా ముఖ్యం. మనకి డబ్బు లేనప్పుడు మన నుంచి దూరంగా ఉండి, డబ్బు ఉన్నప్పుడు బెల్లం ఉన్న చోటుకు వచ్చినట్టుగా వస్తారు. అది కాకుండా వీళ్ళ విషయంలో వీళ్ళకి సహకారం, బంధుమిత్రుల సహకారం అనూహ్యంగా కలుగుతుంది.
పన్ను కూడా చక్కబెట్టుకుంటారు. సంవత్సరాంతంలో ధన వ్యయంతో ప్రారంభం అవుతుంది. చివరిలో 3 భాగాల్లోనూ సకల కార్యాలు అధిక ధన వ్యయం చేసి దాని మీద పూర్తిగా అవుతాయి. ఆదాయానికి మించిన వ్యయం చేయడం వల్లనే రుణాలు చేయక తప్పదు, రుణగ్రస్తం అవుతుంది. కానీ తప్పదు. విద్యార్థులకి అనుకున్నంత మంచిగా ఉండదు. చివరికి విజయం సాధిస్తారు, గట్టెక్కుతుంది. కానీ చాలా కష్టపడవలసి వస్తుంది. అనారోగ్య లోపాల చేత కొంత బుద్ధిమాంద్యం కలిగే అవకాశం ఉంది. వీళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆరాధన తరుణోపాయం, అదే వీళ్ళకి పరిహారం. ఇంకా చివరిలో మీనరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళకి మీనరాశి ఇది. ఏమండి వీళ్ళ గ్రహస్థితి పరిశీలిస్తే సంవత్సరం అంతా కూడా కష్ట నష్టాలతో అనారోగ్య సమస్యలతో పడిలా ఉంది. మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ముందే చెప్తున్నారు, వీళ్ళకి శ్రీకృష్ణ ఆరాధన. శ్రీకృష్ణ ఆరాధన చేసినప్పుడు కృష్ణం బందే జగద్గురు. ఒక భగవద్గీత అధ్యాయం నేర్చుకుని తప్పనిసరిగా చేయండి. 12వ అధ్యాయమో 15వ అధ్యాయం తప్పనిసరిగా నేర్చుకుని నిత్యం పారాయణ చేయండి. వీళ్ళకి కొంత తశాంతి కలుగుతుంది. ఏమండి కృష్ణుడి కృష్ణారాధన, రాధాకృష్ణులు కలిపి ఉన్నటువంటి ఫోటోని, ఆ విగ్రహాన్ని రోజు కూడా నమస్కారం చేసుకోండి. విగ్రహం మనకి ఫిజికల్గా లేకపోయినా ఆ రూపం గుర్తుపెట్టుకుని తలుచుకుంటే చాలు. ఏమండి వీళ్ళకి సంవత్సర ప్రారంభంలో కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పనులు ఆలస్యం మీద నెరవేరుతాయి. సంవత్సరం మధ్యంలో కొంత ఊరట కలుగుతుంది. కొత్తగా స్నేహితులు లభిస్తారు, వాళ్ళ ద్వారా కొన్ని పనులు అవుతాయి అని చెప్తున్నారు. సంవత్సరాంతంలో మరీ గడ్డు కాలం కాబట్టి ఎదురవుతుంది, అంతే జాగ్రత్తగా ఉండాలి. ముందే చెప్పాను, వీళ్ళకి కష్ట నష్టాలతోటి ఈ సంవత్సరం నడుస్తూ ఉంటుందని అత్తనడక. సాధ్యమైనంత వరకు ముఖ్యమైనటువంటి పనులు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది అని చెప్పి సలహా ఇస్తున్నారు. విద్యార్థులకి కూడా నిరాశాజనకంగా ఉంటుంది. అంచేతను తగు రీతిని వాళ్ళు కాన్షియస్గా ఉండి వాళ్ళంతటా వాళ్ళు మందబుద్ధి రాకుండా కలగకుండా కంటిన్యూ టు స్టడీ, చదువుకుంటూనే ముందుకు వెళ్ళాలి. ఏమండి వీళ్ళకి చదివినా గుర్తుకు రాక మందబుద్ధి, బుద్ధిమాంద్యం అని చెప్పాను కదా, వాటి నుంచి బయటపడడానికి శ్రీకృష్ణ ఆరాధన చాలా ఉపయోగపడుతుంది. ఇది ఈ విధంగా ఈ సంవత్సరం ఉండేటువంటి రాశి ఫలాలు అందరివి కూడా ఇది ఇక్కడతోటి పూర్తయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం తోకాత్తమస్తా సుఖమో కాలే వర్షితు పద్యంగా సచ్చితాన్ని దేశోయం శోభరహితో అపుత్రాపుత్రినస్తంతు పుత్రినస్తంతు. హరి ఓం తత్సత్. అందరూ ముఖ్యంగా గుర్తుంచుకోండి, మనకి గోచారం గ్రహచారం ఇవన్నీ బాగున్నా లేకపోయినా ఏవి ఎలా ఉన్నా కూడా ముఖ్యంగా మనం ఒకటి ఆచరించవలసింది. నా శత్రువు ఉన్నాడంటే ఆయనకి నేను పలకరించకుండా ఉండకుండా ఆయన చూసినా చూడకపోయినా ఆయనకు ఒక నమస్కారం పెట్టాను అనుకోండి. గ్రహాలకు అన్నింటికీ ఒక నమస్కారం పెట్టుకుంటే రోజు కూడా సూర్యాయ నమః, మనకి నవగ్రహాలకి నమస్కారం పెట్టుకుంటే మీకు కొంత తశాంతి లభిస్తుంది. అంత చేటు మనకి చెడు జరగదు. హరి ఓం తత్సత్. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.